హాయ్ ఫ్రెండ్స్, నేడు మనం చర్చించే అంశం మీ మూడే మీ తోడు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఓ పని చేసి ఆ తర్వాత అరే అలా ఎందుకు చేశాను అని నాలుగు కొరుక్కున్నారా? ఎవరిపైనైనా మీకు బాగా కోపం వచ్చేసి వారిని ఓ మాట అనేసి ఆ తర్వాత అరే అలా అనుండాల్సింది కాదు అని ఫీల్ అయ్యారా? లేదా ఎప్పుడైనా ఓ పని చేసి తర్వాత అరే ఇంత బాగా చేసింది నేనేనా, అసలు ఇంత గొప్పగా నేను ఎలా చేశాను అని ఆశ్చర్యపోయారా? ఫ్రెండ్స్, మనం కొన్నిసార్లు అలా ఎందుకు చేస్తామో ఆ తర్వాత మరోలా ఎందుకు ఫీల్ అవుతామో మీకు తెలుసా? అలా మనం చేయడానికి మన ప్రతిభో లేదా అసమర్థతో ముఖ్య కారణం కాదట. అలా చేయడానికి అసలు కారణం ఆ సమయంలో మనం ఉన్న మనోస్థితి లేదా మానసిక స్థితే ముఖ్య కారణమట. దీన్నే మనం సాధారణంగా మూడ్ అని కూడా అంటాం. అప్పటి మూడు మారి మరో మూడు రాగానే అరే అలా ఎందుకు చేశాము అని బాధ లేదా గిల్ట్ ఫీల్ అవుతామట. ఇక ముందు ముందు మనం అలా చేయకుండా ఆ తర్వాత ఫీల్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. చాలా మంది వారి మూడ్ కి కారణం ఇతరులు లేదా వారి పరిస్థితులు అనుకుంటారు. అయితే మనం ప్రతిసారి మన చుట్టూ ఉన్న ఇతరులను, పరిస్థితులను మనకి కావలసిన విధంగా మార్చుకోలేము. కానీ మన మూడ్ వారి వల్ల ఎఫెక్ట్ కాకుండా మాత్రం కాపాడుకోవచ్చు. కంప్యూటర్లోకి వైరస్ రాకుండా యాంటీవైరస్ ఎలా వాడతామో అలా మనం మంచి మూడ్ ని కాపాడుకునే టెక్నిక్స్ తప్పక మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మూడు బాగున్నోడు ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గం ఉన్నట్టు, కానీ మూడు బాగాలేనోడు స్వర్గంలో ఉన్న నరకంలో ఉన్నట్టే కదా. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ప్రతిరోజు మీరు కోరుకునే మూడ్ ని మీరు కోరుకున్నప్పుడల్లా మీరు ఉన్న ప్రదేశంలో మీ మనసులో తెచ్చుకోగలిగితే మీరు ఎలాంటి విజయాలు సాధించగలరో ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ఎదగాలి, నలుగురికి దారి చూపాలి అని అనుకునే వ్యక్తికి అతి ముఖ్యమైన మొదటి మెట్టు అన్ని సమయాల్లో తన మూడ్ ని లేదా మనోస్థితిని ప్రశాంత స్థితికి లీడ్ చేయగలగాలి. ఎందుకంటే అనవసరమైన కోపం, చికాకు, విసుగు, అనుమానం లాంటి మూడ్స్ మనకి నష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే మనకి కావలసిన ఆత్మవిశ్వాసం, క్షమాభావం, అంగీకార భావం, ఉత్సాహం లాంటివి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మనకి ఎన్ని నైపుణ్యాలున్నా, ఎన్ని శక్తులున్నా, ఎంత ప్రతిభ ఉన్నా అవసరమైన సమయంలో మన మూడు సరిగ్గా లేకుంటే మాత్రం మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడికి అన్ని అస్త్రాలు, విద్యలు వచ్చినా కూడా ఆ సమయంలో వాటిని వాడలేక ఓడిన విధంగా మనం కూడా సరైన మనోస్థితి లేకుంటే పోటీ అనే ఈ ప్రపంచ ఆటలో ఓడిపోవచ్చు. అలాగే మన మానసిక స్థితి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాజికల్ గా ఆలోచించగలం. అదే మన మానసిక స్థితి బాగా లేకుంటే ఎక్కువగా రియాక్ట్ అవుతాం. మన మూడ్ మన సామర్థ్యాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటే, ఒక నాట్య కళలో ప్రతిభ ఉన్న అమ్మాయి తను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా నాట్యం చేయొచ్చు. కానీ అదే అమ్మాయి నలుగురి ముందు ఆ కళని ప్రదర్శించాలని అనుకుంటే మాత్రం తను పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనే మూడు వల్ల దాదాపు 20-30% తన నాట్య కళని ప్రదర్శించలేక డీలా అవ్వచ్చట. అందుకే మన మూడ్ మనని మ్యాడ్గా ప్రవర్తించేలా చేయొచ్చు, గాడ్లా ప్రవర్తించేలా చేయొచ్చు, కయ్యానికి కాలు దువ్వేలా చేసేది, కరుణ రసంతో ఆదరణ పంచేలా చేసేది మన మూడ్ మాత్రమే. కాబట్టి ఎప్పుడూ మంచి మూడ్లో మనని మనం ఉంచుకోగలగాలి. అందుకే ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లో అంటారు, ఉపయోగం లేని మనుషులు ఉండరు, ఉపయోగం లేని మానసిక స్థితులు, మూడ్స్ మాత్రమే ఉంటాయి అని. అందుకే తన మనస్సులో నేర్చుకోవాలనే ఉత్సాహం, ఆసక్తి, కుతూహలం, ఆతృతతో ఉంటే ఎలాంటి విద్యార్థి అయినా నేర్చుకోగలడు. కానీ ఆ సమయంలో తన మనస్సులో ఆ విషయంపై అనాసక్తి, గాబరా, విసుగు ఉన్నాయనుకోండి, ఆ విద్యార్థి క్లాస్ రూమ్ లో ఉన్నా కూడా ఏమీ నేర్చుకోలేడు. అందుకే మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా, మీరు ఏ పని చేయాలనుకున్నా, అలాగే మీరు ఏ ఫలితాన్ని కోరుకున్నా కూడా మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఈ పని సులభంగా చేయాలి అంటే నేను ఏ మూడ్లో ఉండాలి అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మంచి మూడ్లో ఉన్న వ్యక్తే ఎలాంటి సమస్యకైనా లాజికల్ గా, క్రియేటివ్ గా కూడా పరిష్కారాన్ని కనిపెట్టగలడు. మన
మనోస్థితిని ఎక్కువగా ప్రభావితం చేసేవి 2 అంశాలని ఎన్ఎల్పి అనే సబ్జెక్టు చెబుతుంది. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటారు. దీని ప్రకారం మన మానసిక స్థితి ప్రభావితం చేసే దాంట్లో మొదటిది మన శరీర పద్ధతి. అంటే మనం ఎలా నిల్చున్నాం, ఎలా కూర్చున్నాం, మన భుజాలు ఎలా ఉన్నాయి, మన తల ఎలా ఉంది. ఇలా మన బాడీ లాంగ్వేజ్ కి మన మూడ్ కి సంబంధం ఉందట. మనం కూర్చునే నిల్చునే విధానంలోనే మార్పు చేయడం వల్ల కూడా కొంత మూడు మారిపోతుంది. అలాగే ముఖ్యమైన రెండవది మనకి పంచేంద్రియాల ద్వారా వస్తున్న సమాచారాన్ని మన మనసు ఎలా మలుచుకుంటుంది అనే విషయం. దీన్నే ఎన్ఎల్పిలో ఇంటర్నల్ రిప్రజెంటేషన్ అంటారు. వీటి ద్వారా మన మూడ్ ని ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఎన్ఎల్పి యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ ని మనం ఎంచుకునే అవకాశం ఇస్తుంది. అలాగే ఇతరులను కూడా మనం ఓ మంచి స్టేట్ ఆఫ్ మైండ్ కి తీసుకుని పోయే అవకాశం కూడా ఇస్తుంది. ఇప్పుడు మనకి ఉన్న మూడు బదులు మంచి మూడు కోసం కొన్ని టెక్నిక్స్ చూద్దాం. మామూలుగా కొద్ది మందికి మ్యూజిక్ వినటం ద్వారా మూడ్ మారితే, కొద్ది మందికి ఫుడ్ తినటం ద్వారా మారుతుంది. కొద్ది మందికి మంచి మాటలు వింటే మూడ్ మారితే, మరికొద్ది మందికి మందు బాటిల్తో మారుతుంది. కొద్ది మందికి నడిస్తే మూడ్ మారుతుంది, మరికొద్ది మందికి అరిస్తే మారుతుంది. అయితే ఎన్ఎల్పి ప్రకారం మూడు మారడానికి సులభమైన, ఖర్చు లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేని టెక్నిక్ ఏంటంటే, మీరు 3 నిమిషాలు ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని మీ జీవితంలో జరిగిన కొన్ని అందమైన, ఆనందాన్నిచ్చిన, సంతోషకరమైన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం. ఆ సంతోషకరమైన సంఘటనలను ఇప్పుడు మీ మనస్సులో ఓ సినిమా చూసినట్టు, ఆ సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నట్టు, అప్పుడు చూసింది ఇప్పుడు చూడండి, అప్పుడు విన్నవి ఆ మాటలు, శబ్దాలు మరొకసారి వినండి. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో గుర్తుకు తెచ్చుకుని ఇప్పుడు ఆ ఫీలింగ్ ని ఓ నిమిషం పాటు ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత కళ్ళు తెరవండి. ఇలా ఆ ఆనందమైన సంఘటనని మీరు పునరుజ్జీవింప చేయడం వల్ల మీ ప్రస్తుత మూడు ఆనందంగా మారిపోతుంది. అలాగే ఇంకా తక్కువ సమయంలోనే, అంటే క్షణాల్లోనే మూడు మారాలి అంటే 2 క్షణాలు కళ్ళు మూసుకుని మీరు బాగా ఇష్టపడే, ప్రేమించే వ్యక్తిని మీ మనసులో గుర్తు చేసుకుని వారి చిరునవ్వుని స్పష్టంగా చూడండి. అంతే, క్షణంలో మీ మొహంలోకి చిరునవ్వు దూసుకొచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చివరిగా ఈ రోజు మీరు తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే మీరు మంచి మూడ్ లో ఉండాలి అని. సో ఆల్ ది బెస్ట్.